హాయ్ ఫ్రెండ్స్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సహోదరులారా, నిజంగా ఈ దినాల్లో క్రైస్తవుల పైన, దేవుని మందిరాల పైన దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాడి చేస్తూ ఉన్నారు కదా, దేవుడు ఎందుకు వారిని శిక్షించట్లేదు అన్న ప్రశ్న ఈ దినాల్లో ప్రతి ఒక్కరిలో మెదులుతూ ఉన్న సందేహంగా ఉంటూ ఉంది. నా జన్వాడలో, తర్వాత నిన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రాంతంలో చర్చిని తగలబెడుతూ వచ్చారు. ఎంతో భయంకరంగా కాల్చి వేస్తూ వచ్చారు. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ దేవుడు ఎందుకు చూస్తూ ఊరికే ఉన్నాడు? అలాంటి వారిపైన దేవుడు చర్యలు ఎందుకు తీర్చుకోవట్లేదు? అయితే నేను చెప్పేది ఏంటంటే, రాబోతున్న దినాల్లో ప్రతి క్రైస్తవుని ఇంటిపైకి వెళ్ళి కూడా దాడులు జరగబోయే రోజులు అతి చేరువలో ఉన్నాయి. బైబుల్ కూడా దొరకకోకుండా చేసే రోజులు అతి చేరువలో ఉన్నాయి. దేవుని వాక్యము కరువయ్యే రోజులు అతి చేరువలో ఉన్నాయి. దేవుని వాక్యము కరువు కాబోతూ ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకు అని అంటే, అంత్య దినాల్లో మనం ఉన్నాం. హతసాక్షుల సంఖ్య పూర్తయ్యే వరకు దేవుడు కొంత సమయము ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, హతసాక్షులైన వారు, నాథ సత్యస్వరూపి, ఇంకా ఎంతకాలము మా రక్తము నిమిత్తము తీర్పు తీర్చక ఉందువు అని చెప్పి మొరపెడుతూ ఉన్నారు. మనం చూస్తూ వచ్చాం న్యూస్లో. ఆఫ్రికాలో ఒక ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవులను వెదికి వారి ఇంటిపైకి వెళ్ళి వారిని ఇంట్లో నుండి బయటికి తీసుకొని వచ్చి చంపివేస్తూ వచ్చారు. అది కూడా దేవునికి పరిచర్య చేస్తున్నామని వారు గ్రహిస్తూ వారు అనుకుంటూ ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని, నిజంగా క్రీస్తు యొక్క శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో కూడా దాదాపుగా 11 మంది హతసాక్షులుగా మార్చబడుతూ వచ్చారు. క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడము అన్నది నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనకెంతో ఆధిక్యతనిస్తుంది. అంటే మన యొక్క బహుమానం అత్యధికం కాబోతూ ఉంది. మనం అనుకుంటాం అంటే శ్రమ, వేదన, బాధ ఈ శరీరానికి. ఎందుకు అనంటే, ఈ శరీరాన్ని కొడుతూ హింసిస్తూ ఉన్నప్పుడు వేదన, బాధ సహించాల్సి వస్తుంది. కానీ మనము నిత్య రాజ్యంలో దేవుని సింహాసనం ఎదుట ఉన్నతమైన బహుమానాన్ని పొందుకుంటాము. 1000 ఏళ్ల పరిపాలనలో మనము ఉన్నతమైన సింహాసనం పొందుకొని క్రీస్తుతో కూడా రాజ్యమేలే వారంగా ఉంటూ ఉన్నాం. దయచేసి జాగ్రత్తగా ఉండి విశ్వాసాన్ని కాపాడుకొని క్రీస్తు రాజ్యం కొరకు మీ జీవితాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి, ఎప్పుడు ఏ క్షణం ఏ విధంగా మార్చబడుతూ ఉన్నాయి, సమస్యలన్నీ తారుమారు కాబోతూ ఉన్నాయి. దేవుని రాకడ అత సమీపంగా ఉంది. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రాబోతున్న దినాల్లో క్రైస్తవులను వెదకి చంపే రోజులు రాబోతూ ఉన్నాయి. క్రైస్తవుడు కనపడితే చంపివేసే రోజులు అతి చేరువలో ఉన్నాయి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి దయచేసి విశ్వాసాన్ని కాపాడుకోండి. ఎప్పుడు ఏ క్షణం మనం ఈ ప్రాణం వదిలినా, ఏ క్షణం ప్రభు రాకడ వచ్చినా మనము దేవునితో కూడా ఎత్తబడి దేవునితో కూడా ఉండేవారంగా మన యొక్క జీవితాలను సిద్ధం చేసుకోవాలని పౌలు అన్నాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకెంతో మేలు అని అన్నాడు. నిజంగా మనము క్రీస్తు కొరకు చనిపోవడము అన్నది, హతసాక్షులుగా మార్చబడటము అన్నది నిత్యరాజ్యంలో దేవునికి కూడా ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఉన్నతమైన బహుమానాన్ని మనం పొందుకునే వారంగా ఉంటూ ఉన్నాం నా ప్రియమైన సహోదరి సహోదరుల. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే నిత్యరాజ్యంలో దేవునితో ఉండడానికి మనము ఏమాత్రం అర్హులం కాదండి. ఏ క్షణం ప్రభు రాకడ వచ్చినా మనము దేవునితో కూడా ఎత్తబడి దేవునితో కూడా ఉండేవారంగా మన యొక్క జీవితాలను సిద్ధం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.